హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 21 భాగాన్ని వినేద్దాం. గుడిలో కూడా ఇలా క్లోజ్గా మాట్లాడుతున్నారు ఎవరబ్బా వీళ్ళు అనుకుని వెనక్కి తిరిగిన నందు అర్జున్ కౌగిల్లో ఉన్న వల్లిని చూడగానే షాక్ అయింది. అర్జున్, పద వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. నైట్ నీ ఇష్టం, నువ్వు ఎంతసేపు మాట్లాడినా నేను కాదను అనను అని వల్లి అనగాని తన అక్కని చూసిన నందు షాక్తో అలాగే బిగుసుకుపోయింది. అబ్బా, ఎప్పుడు చూసినా వాళ్ళు వీళ్ళ కోసం తప్ప నీకు నేనొద్దా? అర్జున్ గారు ప్లీజ్ అని వల్లి అనగానే సరే సరే వెళ్తున్నాను, నువ్వు నా వెనక తోకలా వచ్చేయకు, మళ్ళీ వాళ్ళకు అనుమానం వస్తుంది, 2 నిమిషాలు ఆగిరా అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళాడు. వల్లి తనలోని తాను నవ్వుకుని కోనేరు చూద్దామని గుడి వెనక వైపుకొచ్చిన వల్లి తనని చూస్తున్న నందుని చూడగానే షాక్ అయింది. నందు అంటూ నోటి మాట రాక మౌనంగా చూస్తుంది. నందు నవ్వుతూ చప్పట్లు కొట్టి బాగుందక్క, చాలా బాగుంది. చూస్తుంటే నీ ఎదురుగా ఉన్నది మా అక్కనేనా, లేదంటే వేరే పరాయి వాళ్ళో నాకు అర్థం కావడం లేదు. నందు, పిలవకు నువ్వలా, పిలవకక్క, ఎవ్వరికీ చెప్పకు. చెప్పకుండా మమ్మల్ని అందరినీ మోసం చేసి నువ్వు చేసిన పనేంటక్క? కంటతడితో అడిగింది. అది కాదురా, ఎందుకక్క ఇలా చేశావు? ఏం చేయను, ప్రేమించిన వాడిని కాదని నా జీవితంలో నేను హర్షకి ఎలా చోటు ఇవ్వగలను? అందుకని ఎవరైనా నా మనసులో మాటని చెబితే ఒప్పుకోరని తెలుసు, అందుకే ఎవరికి చెప్పకుండా అందరికీ దూరంగా వచ్చి పెళ్లి చేసుకున్నాను. అవునా? అంటే నీ దృష్టిలో మేమందరం చనిపోయామా అక్క? నేను అలా అనడం లేదు నందు. నువ్వు అలా అనకపోయినా నీ మాటలను బట్టి బాగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు నీ దగ్గరున్న అతనేనా నువ్వు ప్రేమించిన ప్రేమికుడు? అవును నందు అని వల్లి అనగాని నందు కోపంగా ముందుకొచ్చి వల్లి చెంపపై ఒక్కటిచ్చింది. నువ్వు చేసిన పనికి అక్కడ కుటుంబంతో పాటు మా జీవితాలు ఎలా తగలడ్డాయో తెలుసా? నందు, అసలు నీ మనసులో ఒకరున్నారని చెప్పడానికి ఎందుకు భయపడ్డావు? కనీసం నాకైతే చెబితే అత్తమ్మ వాళ్ళతో మాట్లాడదనే కదా. నీ మనసులో ఒకరున్నారని కనీసం బావకనే చెప్పచ్చు కదే. ఇప్పుడు ఏం జరిగిందని అంత కోపం నందు? నేను కోరుకున్న వ్యక్తితో జీవించడం తప్పు అని నేను అనడం లేదక్క. కానీ నువ్వు చేసిన పనికి బావ జీవితంలోకి నేను వెళ్ళానే కానీ హర్ష బావ మనసులో ఉన్నది ఎవరో తెలుసా? నువ్వు. ఏంటి? అవును, హర్ష బావ నిన్ను ప్రేమించాడు. నీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్న బావని మోసం చేశావు. హర్ష నన్ను ప్రేమించడం ఏంటి? నీకు తెలీదా? కోపంగా అడిగింది నందు. నాకేం తెలుసు నందు, హర్ష నన్ను లవ్ చేయడం ఏంటి? నువ్వు చెప్తేనే కానీ ఈ విషయం నాకు తెలియదు నందు. ఏంటో అక్క, ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుని మీ లైఫ్ మీరిష్టం వచ్చినట్లు ఉంటున్నారు. మధ్యలో నలిగేది నేనే కదా. నందు, అలా మాట్లాడకే. నువ్వు చేసిన పనికి బావ దృష్టిలో నేను ఒక మనిషిగా కూడా లేను. ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు హర్ష బావనిచ్చి పెళ్లి చేశారు కానీ ఏం లాభం? బావ నీ కోసం అందరినీ వదులుకొని ఒంటరివాడైపోయి వెతుకుతున్నాడు. నేను ఇలా చూశాడు అంటే బావ పరిస్థితి ఏంటా అని తలుచుకుంటేనే భయంగా ఉందక్క. తను నా మీద ఆశలు పెట్టుకుంటే నేనేం చేశాను నందు? ఎవరి మనసులో ఏముందో బయటికి చెప్తేనే కదా తెలిసేది. అవును, నువ్వు చెప్పింది నిజమే అక్క. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడైనా నువ్వు బావ కంటికి కనిపించు. ఏంటి? అవునక్క, నువ్వు సంతోషంగా మరొకరితో ఉన్నావని తనకి తెలియాలి కదా. తను ఎంతకాలమని ఒంటరిగా నీకోసం బాధపడతాడు అని నందు అనగాని వల్లి ఏం మాట్లాడలేదు. బావతో మాట్లాడతాను కానీ నాకు కండిషన్. ఏంటక్క? నేను ఇలా ఉన్నానని నీకు బావకి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. ఏ, ఎందుకు? ప్లీజ్ నందు, గగన అత్తమ్మ మామయ్య వాళ్ళకి నా ముఖం చూపించలేను. అమ్మా నాన్న అయితే నేను కంటపడినా చంపేస్తారు. ప్లీజ్, నా బ్రతికేదో ఇలానే ఉండని. ముందు బావని పిలువు. అయిన వాళ్ళు లేకుండా ఎంతకాలం నువ్వు ఒంటరిగా బ్రతుకుతావు? ప్లీజ్ నందు. సరే అక్క, నువ్వు ఇక్కడే ఉండు అని నందు గబగబా హర్ష కోసం బయటకొచ్చింది. ఒక చెట్టు కింద కూర్చుని చాలా సీరియస్గా ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాడు. బావా, బావా, ఏయ్ ఏంటి నీ గోలా? ఫోన్ మాట్లాడుతున్నాను కదా, కనిపించడం లేదా? ఎప్పట్లానే అరిచాడు. అది కాదు బావా, అక్క గుడిలో కనిపించింది, రా చూద్దు. ఏంటి? అవును బావా. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేంటి బావా? నువ్వురా అంటూ హర్ష ఎంత చెబుతున్నా వినకుండా నందు గుడి వెనక్కి లాక్కొనొచ్చి వల్లి కోసం చూసింది కానీ వల్లి ఎక్కడా కనిపించలేదు. ఏదే మీ అక్క? సూటిగా అడిగాడు హర్ష. ఇక్కడే ఉండాలి బావా, నిజంగానే కనిపించింది అని కంటి నిండా నీళ్లతో చూసి తనకు పెళ్ళైపోయింది బావా. ఏంటి? అవును బావా అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది నందు. నువ్వు చెప్పింది నమ్మడానికి నేనేమన్నా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా? ఇది నేను ముందుగానే గ్రహించాను బావా, నాకు తెలుసు నువ్వు నమ్మవని. అక్క ఇక్కడే ఉంటానని చెప్పింది బావా, ప్రామిస్ అంటూ నందు ఏడుస్తూ చెప్పేసరికి హర్ష ఏం మాట్లాడలేదు. కామ్గా చుట్టూ చూశాడు. వల్లి జాడ అస్సలు కనిపించలేదు. మీ అక్క ఇక్కడే ఉంటే ఎందుకు కనిపించడం లేదు? నాకు అదే అర్థం కావడం లేదు బావా. నందు,
ఒక్క మాట చెప్పనా అన్న హర్ష మాటలకి చివ్వున తలెత్తి చూసింది. వల్లి కనిపిస్తే నువ్వెందుకిలా ఏడుస్తావు? సంతోషంగా ఉండాలి కానీ. అంటే మీ అక్క కనిపిస్తే వెంటనే పరుగున మన ఫ్యామిలీకి నాకైనా చెప్పాలి కానీ, నీకు నువ్వే మాట్లాడి వల్లి కనిపించిందంటే వినడానికి నవ్వొస్తుంది. ప్లీజ్ నందు, ఇకనైనా నీ మాటలు, డ్రామాలు కట్టిపెట్టు. కొట్టాలన్నా నా చెయ్యి రావడం లేదు. అయినా గుడిలో కూడా ఇలాంటి పిచ్చి వేషాలు ఎందుకు వేస్తున్నావు? భక్తిగా ఉండాలి కానీ. తప్పు నందు. నా విషయంలో నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. మీ అక్క స్థానాన్ని నువ్వు కోరుకోవడం చాలా తప్పు అని హర్ష అనగానే నందు కోపంగా లాగిపెట్టి ఒకటిచ్చింది. అప్పటికి ఇదంతా చూస్తున్న కరణ్ షాక్‌గా చూశాడు. ఏయ్! ఆపుతావా? ఇంకా నిజంగానే అక్క కనిపించిందంటే ఎందుకు నువ్వు నమ్మడం లేదు? అసలు మాట్లాడితే మీ అక్క ప్లేస్‌ని నువ్వు ఆక్రమించాలని చూస్తున్నావని క్లాస్ పీకుతున్నావేంటి? అసలు సెన్స్ ఉందా నీకు? నాకు తెలియక అడుగుతున్నాను. కోపంగా వస్తున్న నందు మాటలకి హర్ష చుట్టూ చూశాడు. అందరూ వాళ్ళిద్దరినే చూస్తుండడంతో హర్ష కోపం తమాయించుకుని నందుని చంపేసేలా చూశాడు. వల్లికి పెళ్ళయింది బావ. అంతేకాదు తను ప్రాణంగా ప్రేమించిన అతనితో 3 ముళ్ళు వేయించుకుంది. అతనితో పాటే గుడికొచ్చింది. చూశాను, మాట్లాడాను. నిన్ను తీసుకుని వస్తానని చెప్పి ఇలా వచ్చానో లేదు. అంతలోనే మాయమైంది. నాకు తెలిసి నీ దగ్గర ముఖం చెల్లక వెళ్ళిపోయి ఉంటుంది. నాకు తెలిసిన నిజం చెప్పాను బావ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఇష్టం. నిజంగా నీ పక్కన నిలబడాలని స్వార్థమే ఉంటే ఈ విషయాలన్నీ నీకు చెప్పను. ఇకపై నీ లైఫ్ స్టైల్ మార్చుకో బావా. అంతేకాదు అక్క అయితే చాలా సంతోషంగా ఉంది. చెప్పాల్సింది చెప్పాను. నిర్ణయం నీది. లేదు నేను మారను ఇలానే ఉంటానన్నా నీ ఇష్టం. నీ మూర్ఖత్వం ఇంతే అనుకుంటాను అని నందు అక్కడి నుంచి వెళ్ళంగానే హర్ష కోపంగా పిడికిలి బిగించాడు. అప్పటికే ఇదంతా చూసిన వల్లి తనలోను తను కుమిలి కుమిలి ఏడ్చింది. నన్ను క్షమించు బావా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అస్సలు తెలియదు. తెలిసినా నేను యాక్సెప్ట్ చెయ్యను. ఇప్పుడు కానీ నీ కంట కనిపిస్తే నీకు నందుకి మధ్యన అక్కర్లేని గొడవలు. మీ ఇద్దరు ఎప్పటికైనా సంతోషంగా ఉండాలి అని చీర కొంగుని ముసుగు వేసుకుని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళింది. నందు, నందు, చెప్పండి అత్తమ్మ. పూజ అయింది కదా, వాడెక్కడున్నాడు? లోపలే ఉన్నారు అత్తమ్మ. నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదత్తమ్మ, కొంచెం తలనొప్పిగా ఉంది. వెళ్దామా ఇంటికి? వెళ్దాం పద అని అందరూ అక్కడి నుంచి వెళ్లారు. హర్ష మాత్రం మౌనంగానే ఉన్నాడు. నందు హర్షని గమనిస్తూనే ఉంది. నువ్వు నా మీద పీకల దాకా కోపంగా ఉన్నా నేను చెప్పేది నిజం బావా అనుకుని బాధగా విండో బయటికి చూసింది. అర్జున్ గారు ప్లీజ్. అదేంటి నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? గుడిలో బానే ఉన్నావు కదా వల్లి. నందు కనిపించింది అంటూ జరిగిన విషయం చెప్పింది వల్లి. ఏంటి? మీ బావ నిన్ను లవ్ చేశాడా? అవును అర్జున్ గారు. నాకేం తెలుసు లవ్ చేశాడని. మా చెల్లి అయితే నా మీద చాలా కోపంగా ఉంది. నేను బావతో మాట్లాడాలి అనుకున్నాను కానీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడను. అయినా నాకే భయం వేస్తుంది. ఎక్కడ మా చెల్లి నేను కనిపించారని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పేస్తుందని గుడి నుంచి బయటకొచ్చేసాను. మంచి పని చేసావులే కానీ పద, కింద అందరూ ఉన్నారు. మనం కోసం నిజం చెప్పేద్దాం. ఇప్పుడా? అవును, లేట్ చేస్తే ఆ తర్వాత నువ్వు నేను బాధపడాలి అని వల్లి చేతిని పట్టుకొని బయటకొచ్చాడు అర్జున్. హాల్లో కూర్చునున్నారు గాయత్రి, సురేంద్ర, భారతమ్మ. ఏంట్రా అలా నిలబడిపోయావు? ఏం లేదు. చరిత ఎక్కడ నాన్నా? ఫ్రెండ్తో బయటకెళ్తానని ఇప్పుడే వెళ్ళింది. ముహూర్తాలు పెట్టారు కదా, ఇంకా దాని ఆనందం అంతా ఇంత కాదులే అని సురేంద్ర గారు అనగానే అర్జున్ విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియక భారతమ్మ గారి వైపు చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమైనా చెప్పాలా? అవును నానమ్మ అంటూ వల్లి చేతిని గట్టిగా పట్టుకుని ముందుకొచ్చి అందరి వైపు చూశాడు. వల్లి గుండె మామూలుగా కొట్టుకోవడం లేదు. భయంతో ఆమె నుదుటిన చెమట పట్టేసింది. అర్జున్ వల్లి చేతిని పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. నాకు చరిత అంటే ఇష్టం లేదు. నేను వల్లినే ఇష్టపడుతున్నాను. ఏంటి అని షాక్గా చూశారు ముగ్గురు. అవును, మా ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయింది అంటూ వల్లి మెడలో ఉన్న పసుపు తాడు బయటికి తీశాడు అర్జున్. భారతమ్మ గారు షాక్తో సోఫాకి అలానే ఆనుకున్నారు. గాయత్రి, సురేంద్ర పరిస్థితి చెప్పనవసరం లేదు. వల్లి మెడలో ఉన్న పసుపు తాడు చూడగానే అందరికీ మతిపోయింది. ఈ విషయం చరిత పుట్టినరోజు నాడే చెప్పాలనుకున్నాను కానీ ఆ టైంలో కరెక్ట్ కాదనిపించి చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తే ఇటు చరితతో పాటు మిమ్మల్ని అందరినీ మోసం చేసిన వాడిని అవుతాను అని అర్జున్ అనగానే భారతమ్మ గారు కోపంగా పైకి లేచి అర్జున్ చెంపపై ఒక్కటిచ్చారు. ఎంత గట్టిగా కొట్టారంటే అర్జున్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. వల్లి భయంగా చూసింది. నానమ్మ, చంపేస్తాను అలా పిలిచావంటే. ఏంటి నువ్వు చేసిన పని? చరిత అంటే ఇష్టం లేదంటున్నావు. వల్లిని పెళ్లి చేసుకున్నాను అంటూ బాగానే సింపుల్గా చెప్పేశావు. అసలు చరితకి ఏమని సమాధానం చెప్తావు? కార్ పార్క్ చేసి లోపలికొచ్చిన చరిత భారతమ్మ గారి మాటలు గట్టిగా వినిపించడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది. చెప్పురా, అసలు మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? కోపంగా అడిగిన భారతమ్మ మాటలకి చరిత షాక్తో వల్లి మెడలో ఉన్న పసుపు తాడు చూసి 2 కళ్ళు పెద్దవి చేసింది. వల్లి మెడలో పసుపు తాడు అంటే బావ తనని ఆ ఆలోచన రాగానే చరిత తనని తాను కంట్రోల్ చేసుకోలేక జరిగే గొడవ
వల్లి కోసం అర్జున్ మాట్లాడడం ఇవన్నీ భరించాలని బాధగా అర్జున్ కేసు చూసింది. ఇష్టపడింది తనైతే మధ్యలో నేనేం చేశాను నానమ్మా? వల్లిని ప్రేమించడం నేను చేసిన తప్ప? అవును తప్పే, ముమ్మాటికి తప్పే అని భారతమ్మ గారు గట్టిగా అనగాని వల్లి అలానే చూస్తుంది. ఎందుకు తప్పు? నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే రైట్ నాకు లేదా? ఇలాంటప్పుడు హక్కుదల అంటూ ఎక్కడలేని రూల్స్ అందరి నోటి నుంచి వచ్చేస్తాయి కానీ ఎందుకురా తొందరపాట్లు చేసే పనుల మధ్యన పెద్దవాళ్ళు ఎందుకు గుర్తుండ్రు? సరే ముక్కుసూటిగా అడుగుతున్నాను. వల్లిని పెళ్లి చేసుకున్నప్పుడు నీకు చరిత్ర కనీసం తను కాకపోయినా తన పేరన్నా గుర్తుకొచ్చిందా? ఆ మాటకి అర్జున్ అలానే చూశాడు. నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నామని. మరి అన్నీ తెలిసి ఉండి ఈ పని ఎలా చేయగలిగావు? నాకు చరిత్ర మీద అటువంటి ఉద్దేశం లేదు నానమ్మ. లేనప్పుడు ముందు నుంచి ఈ విషయం నువ్వు చరిత్రకి చెప్పుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని భారతమ్మ గారు అనగాని గాయత్రి ముందుకొచ్చి, అదంటే ఇష్టం లేనప్పుడు దాని పుట్టినరోజున బంగారం చీర ఎందుకు కొన్నావు? దాని గదిలో ఎందుకు పడుకున్నావు? అది ఏడుస్తుంటే నువ్వెందుకురా ఓదార్చావు? చెప్పు, ఇవన్నీ ఇష్టం లేకుండానే చేసావా? ప్రేమ వేరు ఇష్టం వేరమ్మా. అంటే చరితని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అది నాతోనే పెరిగిందమ్మా. నాన్న దానికి దూరమైనప్పుడు అనుకున్నాను తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని. అందుకే తనకిష్టమైనవన్నీ కొనిపెడుతూ దాని ముఖంలో సంతోషం చూసి అత్తయ్య మామయ్య అంటే ఇది ఇలానే సంతోషించేది అనుకునేవాణ్ణి. చరిత నా కంటికి ఎప్పుడు చిన్నపిల్లనే కనిపిస్తుంది కానీ భారీగా మాత్రం ఊహించుకోలేను. ఆపరా, మాట్లాడితే చిన్నపిల్ల అంటున్నావు. అసలు మతున్నే మాట్లాడుతున్నావా? మీరు కూడా ఏంటి నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు? ఆపరా, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు అర్థం చేసుకోవడం లేదని చెప్తున్నావు. దానికి ఎలా నచ్చ చెప్తావో చెప్పు చూస్తాను. నువ్వు వల్లిని లవ్ చేసింది పెళ్లి విషయం చరితకి తెలిసి తనేమన్నా చేసుకుంటే దాని తర్వాత మాత్రం కొడుకు అని కూడా చూడను, అర్థమైందా? అంటూ సురేంద్ర గారు కోపంగా వెలగాని భారతమ్మ గారు తల కొట్టుకున్నారు. అత్తయ్య ఏంటిది? మరేం చేయను? ఒక్కరోజు వీడి కసిరితేనే భోజనం చేయకుండా రోజు అంతా ఏడ్చింది. అలాంటిది వీడికి పెళ్ళి అయిందని తెలిస్తే తన ప్రాణాలు ఏమవ్వాలి అనుకుని వల్లి వైపు కోపంగా చూస్తుంది. ఏమ్మా, వాడికంటే బుద్ధి లేదు, కనీసం నీ బుద్ధి ఏమైంది అని భారతమ్మ గారు అనగాని వల్లి ఏడుస్తూ చూస్తుంది. ఎందుకొచ్చావు వల్లి నా మనవడి జీవితంలోకి? వచ్చి కేవలం నీ వల్ల ఈ రోజున నా మనవరాలి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. నానమ్మ, మాట్లాడుకు అర్జున్. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. మా అందరి మనసుల్ని బాధ పెట్టావు కదరా. పసి మనస్తత్వం రా చరితది. ఎలా అనిపించిందిరా నీకు మాకెవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళారు భారతమ్మ గారు. అప్పటికే గొడవంతా చూసిన చరిత ఏడుస్తూ బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసింది. ఎందుకో అర్జున్ వల్లి మెడలో పసుపు తాడు కట్టడం ఆ మాట చరితని ఇంట్లో ఒక క్షణం ఉండనివ్వలేదు. వల్లి ఏడుస్తూ తన రూమ్కి వచ్చింది. ఆ వెనకే అర్జున్ కూడా. వల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను వదిలేయండి అర్జున్ గారు, మీరు చరితనే పెళ్లి చేసుకోండి. ఆ మాటకు పూర్తి కాకుండానే అర్జున్ వల్లికి ఒక్కటిచ్చాడు. చంపేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే. నాటకాలు ఆడుతున్నావా? నా వల్లే కదా ఇంట్లో వాళ్ళందరూ మీ మీద కోపంగా ఉన్నారు, ఇంత పెద్ద గొడవ జరిగింది అంది. మనం చేసింది తప్పైనప్పుడు కొన్నిసార్లు మాటలే కాదు అన్ని నిందలు మోయాలి. అయినా నువ్వే అన్నావు కదా, తిట్టినా కొట్టినా వాళ్ళ మనసులు మారే వరకు మనం కలిసికట్టుగా ఉండాలని. అన్నీ తెలిసి ఉండే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నా గురించి అందరూ మిమ్మల్ని దోషిగా చూస్తుంటే నిజంగానే భరించలేకపోతున్నాను అర్జున్ గారు. ఊరుకోవాలి, ఊరుకో. చరిత్రతో నేను మాట్లాడతాను కదా, అన్నీ సర్దుకుంటాయి అని వల్లిని గుండెలకి హత్తుకుని బాధపడ్డాడు అర్జున్. ఇంటికొచ్చిన నందు మనసులో లేదు. ఎందుకక్క కావాలని వెళ్ళిపోయింది? చెప్పాను కదా బావతో విషయం చెప్పి తన దారి ఏదో తను చూసుకోమని. కానీ ఎందుకు అంత పిరికితనం? దానికి నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తానని భయపడి వెళ్ళిపోయిందా? ఏంటమ్మా నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు? పక్కనే కూర్చొని అడిగాడు చరణ్. ఏం చేయనన్నయ్య, కళ్ళ ముందు నిజాలు కనిపిస్తున్నా బావ అస్సలు నమ్మటం లేదు. ఏం జరిగింది నందు? ఏముందన్నయ్య, ఆ అక్క ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని తన లైఫ్ తను చూసుకుంది. నుదుటిన చేత్తో రుద్దుకుంటూ నందు అనగానే చరణ్ షాక్గా చూశాడు. నందు, ఏంటి నువ్వు చెప్పేది? అవునన్నయ్య, నిజం చెప్పినా కూడా బావ నమ్మలేదు. అసలు నన్నంటూ చెప్పలేక ఆపేసింది. ప్లీజ్ నందు ఏడవకు. వాడు పోయిన ప్రేమ కోసం ఆలోచిస్తున్నాడే కానీ ముందున్న జీవితం కోసం ఆలోచించడం లేదు. నిజంగానే మీ అక్కను చూసావా? అవునన్నయ్య, ఎక్కడైతే నేనందరికీ నిజం చెప్పేస్తానని బావ దృష్టిలో మళ్ళీ నన్ను వెధవని చేసి వెళ్ళిపోయింది. ఏడుస్తూ అన్న నందు మాటలకి చరణ్ బాధగా చూశాడు. అప్పటికే ఈ మాటలన్నీ విన్న హర్ష గబగబా ముందుకొచ్చి నందు చేతిని పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్లి వెళ్ళి డోర్ లాక్ వేసి కోపంగా నందును చూశాడు. అంటే నా మొగుడు రాక్షసుడు మూర్ఖుడని కథలుగా చేస్తున్నావా? కాదు, చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మటం లేదని.
సరే నిజమేంటో చూపించవే నమ్ముతాను. దా చూపించు అంటూ నందుని మీదకు లాక్కుని ఇంకోసారి బయట డ్రామాలు ఆడేవంటే తోలు తీస్తాను. ఎందుకే నాకు శనిలా దాపరించావు? గుడిలో అందరి ముందు కూడా కొట్టావు. అప్పుడే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ ఆడపిల్లవు కదా అని ఒంటి మీద చేయి చేసుకోకుండా వదిలేశాను. అందుకు నీకు బాగా కొమ్ములొచ్చాయే అంటూ నందుని జుట్టు పట్టుకున్నాడు. కోపం వస్తుందా బావా నా మీద? ఏయ్, నువ్వు నన్ను బావా అని పిలవకు. ఎందుకు చెప్పు? ఎందుకు పిలవకూడదు? ఎందుకంటే ఆ హక్కు మీ అక్కకే, నీకు లేదు. అయితే బావా అనే పిలుస్తాను. చంపేస్తాను. దా చంపు అంటూ ఏడుస్తూ హర్షాన్ని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది నందు. అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన హర్ష నందు అలా చేసేసరికి ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు బావా? నువ్వు నమ్మినా నమ్మకపోయిన అక్కకు పెళ్ళి అయిపోయింది. అంతేకాదు అత్తమ్మ మామయ్య ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. అన్ని రోజులు నీతో ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన క్షణం నేను కూడా ఈ ఇంట్లో ఉండను బావా అని ఏడుస్తూ ఒక్కోసారి కూడా మనిషిగా చూడని నీతో ఉండడం అంటే నాకు నా బ్రతికేదో నేను చూసుకోవటం నయం అని రవిచంద్ర గారు ఇచ్చిన డబ్బు కొన్న ఫోను హర్ష చేతిలో పెట్టి మామయ్య ఇచ్చినవి నీ చూపు చూసిన ప్రతిసారి నేనేదో నీ ఆస్తిని మింగేసినట్టు అనిపిస్తుంది అని హర్షను వదిలి నీ దగ్గర నుండి ఒకటి నేర్చుకున్నాను బావా. అయిన వాళ్ళని ఎంత బాగా చూస్తావో బాగా అర్థమైంది అని కోపంగా బయటకెళ్ళింది. ఆమె అలా వెళ్ళగానే మిర్రర్లో తను చూసుకున్నాడు హర్ష. అసలు నువ్వేనా ఇలా తయారవుతున్నది? ఎందుకు నందు మాటలు నమ్మడం లేదు? నందు ఎలాంటిదో నీకు తెలీదా బావా అని పిలిచే హక్కు తనకెందుకు లేదు? వల్లికి మాత్రమే ఉందా? ఇదెక్కడ న్యాయం అసలు? ఇలా అంతరాత్మ తనని ప్రశ్నించేసరికి హర్ష తల పట్టుకుని కూర్చున్నాడు. నందు తనని హక్ చేసుకుని ఏడవడం అసహ్యంగా చూడడం గుర్తుకు రాగాని కోపంగా కారు కేసు తీసుకుని బయటకొచ్చాడు. రే హర్ష! ఏంటమ్మా? ఎక్కడికి? పనుండి బయటికెళ్తున్నాను. నందుని కాలేజీ దగ్గర డ్రాప్ చెయ్యి. ఏంటి? అవునరా నాన్న తీసుకుని వెళ్తానన్నారు. కొంచెం తలనొప్పిగా ఉందని ఇప్పుడే పడుకున్నారా నాన్న. అయినా లంచ్ టైంలో కాలేజ్ ఏంటమ్మా? ఉదయం గుడిలోనే లేట్ అయింది కదా, అందుకే ఇప్పుడు వెళ్తానంటుంది. దాన్ని కాలేజీకి తీసుకునెళ్ళు. వద్దత్తమ్మా, నేనే వెళ్తాను. డ్రైవర్ ఉన్నాడు కదా, డ్రాప్ చేస్తాడులే. ఏ, నా కొడుకు డ్రాప్ చేయడా? సరే అత్తమ్మ వెళ్తాను అని హర్ష వైపు చూడకుండా తన బుక్స్ తీసుకుని కోపంగా బయటకొచ్చి కారు ఎక్కింది. దీని దగ్గర నా నాటకాలు సెకలు ఇంకెవరి దగ్గర ఉండవులే అనుకుని కోపంగా బయటకొచ్చిన హర్ష కారు ఎక్కి నందుని చూస్తాడు. మీరంతలా చూడకండి, వీధి చివర ఆపేయండి. నేను ఒంటరిగా వెళ్తాను కాలేజీకి. ఇప్పుడు మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. మీ కారులో కాలేజీకి వెళ్ళాలని అంత ఉబలాటం కూడా లేదు అని కోపంగా విండో బయటకు చూసింది. ఏం మాట్లాడతాడు హర్ష? నందు ప్రవర్తనలో మార్పు చూసి కోపంగా కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి నందు తన ఆలోచన తేరుకుని కారు ఆపండి. ఎందుకు? ప్లీజ్ కారు ఆపండి అని హర్ష కారు ఆపుకొని నందు కారు దిగి కోపంగా హర్ష వైపుకొచ్చి చాలా థ్యాంక్స్, కొంచెం దూరమైనా నన్ను సేఫ్గా తీసుకుని వచ్చారు అని హర్ష చేతిలో 100 రూపాయలు పెట్టి నాకు లిఫ్ట్ ఇచ్చారు, అందుకే ఛార్జ్. ఎవరి హెల్ప్ నాకు ఉచితంగా వద్దు. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అంటూ హర్షకి ఒక దండం పెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది నందు. వెళ్తున్న నందుని చూసి సీటు వెనక్కి తలను వాల్చి కళ్ళు మూసుకున్నాడు హర్ష. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.